ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. నమస్కారం. ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పక్షవాతం, పెరాలసిస్. మెదడు లోపలుండే రక్తనాళం అడ్డుకుపోయినప్పుడు కానీ, పగుళ్ళు బారి బద్దలైనప్పుడు కానీ బ్రెయిన్ స్ట్రోక్ లేదా ఈ పక్షవాతం అనేది వచ్చేస్తుంది. రక్తనాళం ద్వారా మెదడుకి చేరాల్సిన రక్తానికి, ప్రాణవాయువుకి అవరోధం అనేది ఏర్పడటం వల్ల మెదడులో కొంత భాగం జీవరహితం అవుతుంది. దీంతో ఈ భాగం ఆధీనంలో ఉండే శారీరక భాగాలు సక్రమంగా పనిచేయవు. శరీరంలో కొంత భాగం క్రియాహీనం అవుతుంది. కాబట్టి ఆయుర్వేదంలో ఈ స్థితిని పక్షాఘాతం అంటారు. పక్షం అంటే సగభాగం, ఆఘాతం అంటే అనూహ్యంగా సంభవించే ఒక విపత్కర పరిణామం. మెదడు లోపల ఉండేటటువంటి రక్తనాళాల సమస్య కాబట్టి దీన్ని సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటారు. సంక్షిప్తంగా CVA అని కూడా పిలుస్తారు. జనసామాన్యంలో దీన్ని పక్షవాతం అని, లేకపోతే దీనికి పెరాలసిస్ అని ఇలాంటి పేర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకి అతి పెద్ద కారణాల్లో గుండె జబ్బులు అనేవి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అనేవి రెండో స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల్లో తేలింది. అలాగే అంగవైకల్యాన్ని కలిగించి జీవితాన్ని అచేతనంగా మార్చే వ్యాధుల్లో ఈ పక్షవాతం మొదటి స్థానంలో ఉంది. అయితే సరైన అవగాహనతో 80% పక్షవాతాలని నివారించగలిగే వీలుంది. ఒకవేళ పక్షవాతంతో ఈపాటికే బాధపడుతున్నప్పటికీ మంచి ఆయుర్వేద వైద్య విధానం ఉంది. దీంతో త్వరితగతిన కోలుకోవచ్చు. స్ట్రోక్ ఏర్పడిన ఉధృతిని బట్టి, విధానాన్ని బట్టి ఆరోగ్య ప్రాప్తిలో తేడాలు చోటు చేసుకుంటాయి. బాధితులు పూర్తిగా స్ట్రోక్ వచ్చిన ఆనవాళ్లు కూడా లేకుండా కోలుకోవచ్చు. లేకపోతే కొన్ని వ్యాధి అవశేషాలు మిగిలిపోవచ్చు. స్ట్రోక్ వచ్చిన ఏడాదిలోపు ఆయుర్వేద చికిత్స ప్రారంభిస్తే ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. అయితే ఈ సందర్భంగా అసలు ఈ స్ట్రోక్ సంభవించే తీరు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అంటే దీనికి సంబంధించి కాస్త శరీర రచన, అలాగే శరీర క్రియ, వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. మెదడుకి 2 జతల పెద్ద ధమనుల ద్వారా రక్త సరఫరా జరుగుతూ ఉంటుంది. వీటిని ఇంటర్నల్ కెరోటిడ్ ధమనులని, అలాగే వర్టిబ్రల్ ధమనులు అని అంటారు. కెరోటిడ్ ధమనులు మెడ ముందు భాగంలో ఉంటాయి. ఇక ఈ వర్టిబ్రల్ ధమనులేమో మెడ వెనక భాగంలో ఉంటాయి. ఇవి గుండె నుంచి రక్తాన్ని మెదడుకి చేరవేస్తూ ఉంటాయి. కపాలం అడుగు భాగంలో వర్టిబ్రల్ ధమనులు కలిసిపోయి బ్యాసిల్లర్ ధమనుగా మారతాయి. కెరోటిడ్ ధమనులు అలాగే ఈ బ్యాసిల్లర్ ధమని కలిసి ఒక వలయంగా ఏర్పడతాయి. ఏర్పడి సెరిబ్రల్ ధమనులని మెదడంతా విస్తరింపజేస్తాయి. దీనికి సర్కిల్ ఆఫ్ విల్లిస్ అని పేరు. మెదడుకి రక్త సరఫరా చేసే పెద్ద రక్తనాళంలో అడ్డంకి ఏర్పడింది అనుకోండి. అలా ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా విల్లిస్ వలయం అనేది ఉపయోగపడుతుంది. అందుకని ఇది ఉంటుంది. దీనిని ఒక రింగ్ రోడ్డుతో పోల్చవచ్చు. ఈ రింగ్ రోడ్లు ఎందుకు ఉంటాయి అంటే, ఒక రహదారి మూసుకుపోయింది అనుకోండి, అప్పుడు మిగతా రోడ్లు ఈ వాహన రద్దీని నిరోధిస్తాయి. అలాగే మన మెదడులో కూడా ఇది ఒక రక్షణ వ్యవస్థ. అయితే రక్తనాళాలు గట్టిపడినా, లేకపోతే తాత్కాలిక మార్గాలు అంటే ఈ కొల్లేటరల్ రక్తనాళాలు ఏర్పడకపోయినా
అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ప్రత్యామ్నాయ రక్షణ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో దెబ్బతింటుంది. అలాంటి సందర్భాల్లో ఈ పక్షవాతం అనేది వచ్చేస్తుంది. వయసు మళ్ళిన వాళ్ళల్లో స్ట్రోక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. స్ట్రోక్కి దారితీసే కారణాలు సమయం గడిచే కొద్దీ బలీయంగా మారతాయి. ఇలాగా ఏజ్ వచ్చే కొద్దీ ఈ కాజెస్ అనేవి బాగా బలంగా మారటం అనేది ఈ పెద్దవాళ్ళలో పక్షవాతానికి ఒక కారణం. పక్షవాతం కేసుల్లో 3/2 వంతులు 65 ఏళ్ళు దాటిన వాళ్ళలోనే కనిపిస్తూ ఉంటాయి. మహిళల కంటే మగవాళ్ళల్లో అంటే పురుషుల్లో కొంచెం ఎక్కువ ఈ ఇన్సిడెన్సెస్, అంటే పక్షవాతం ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటుంది మేల్స్లో, ఫీమేల్స్తో పోలిస్తే. స్ట్రోక్ ఏర్పడినటువంటి విధానాన్ని బట్టి దీన్ని 2 విధాలుగా విభజించవచ్చు. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ పక్షవాతం ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనే దాన్ని బట్టి దీన్ని 2గా విభజించవచ్చు. రక్తనాళంలో అవరోధం ఏర్పడటం వల్ల కలిగేది ఇస్కీమిక్ స్ట్రోక్. రక్తనాళం గోడల్లో ఏర్పడిన పగుళ్ల కారణంగా రక్తం తప్పించుకొని చుట్టుపక్కల మెదడు కణజాలంలో పేరుకుపోయి ముద్దగా తయారవటం వల్ల ఏర్పడేది హెమరేజిక్ స్ట్రోక్. కాబట్టి ఈ రెండిటి మధ్య ఉండేటటువంటి తేడాన్ని ఇక్కడ ప్రముఖంగా మీరు గమనించగలగాలి. గమనిస్తే అసలు ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది. అంటే ఈ స్ట్రోక్ ఏర్పడే విధానాన్ని బట్టి ఇలా మనం 2గా విభజించాం. రక్తనాళంలో అవరోధం అంటే అబ్స్ట్రక్షన్ ఏర్పడటం వల్ల కలిగేది ఇస్కీమిక్ స్ట్రోక్, అంటే ఇస్కీమియా అంటే నేరగా మారటం. ఇక రెండోది ఏమిటి, రక్తనాళం గోడల్లో ఏర్పడిన పగుళ్ల కారణంగా రక్తం తప్పించుకొని చుట్టుపక్కల మెదడు కణజాలంలో పేరుకుపోయి ముద్దగా తయారవటం వల్ల ఏర్పడేది హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజ్ అంటే బ్లీడింగ్. కాబట్టి ఈ 2 రకాలుగా వస్తుంది. వీటి గురించి మరి కాస్త వివరంగా తెలుసుకుందాం. మొదటిది ఇస్కీమిక్ స్ట్రోక్. ప్రతి 100 స్ట్రోక్ కేసుల్లో 80 కేసులు ఈ ఇస్కీమిక్ స్ట్రోక్ తరహాకి చెందినవే ఉంటాయి. మెదడు లోపల ఉండేటువంటి రక్తనాళంలో గడ్డ అంటే క్లాట్ తయారయ్యి రక్త ప్రవాహాన్ని అడ్డగిస్తుంది. ఇలా అడ్డగించినప్పుడు ఈ ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది వస్తుంది. రక్తపు గడ్డ అనేది మెదడు లోపల ఉండేటువంటి రక్తనాళం సన్నగా మారటం వల్ల ఏర్పడవచ్చు. ఇదొకటి. అంటే లోపల ఉండేటువంటి లూమిన్ అనేది నేరోగా మారింది అనుకోండి బ్లడ్ వెజల్ లోపల, అప్పుడు ఈ రక్తం గడ్డ తయారవచ్చు. లేకపోతే గుండె ఇలాగా ఇతర ప్రదేశాలలో ఇది తయారై మెదడుకి చేరుకోవచ్చు. ఈ రక్తపు గడ్డల తయారీకి చాలా రకాల కారణాలు, పరిస్థితులు దోహదపడుతూ ఉంటాయి. వీటిని తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్నారనుకోండి, ఈ పెరాలసిస్ని అంటే పక్షవాతాన్ని మీరు నిరోధించుకోవచ్చు. ఒకటి ఏంటంటే రక్తనాళాల గోడలు గట్టిపడి ఎథెరోస్క్లెరోసిస్ అనేది రావటం. అంటే ఏంటంటే రక్తనాళాలు గట్టిపడతాయి. గట్టిపడ్డాయి కాబట్టి వ్యాకోచించలేవు, ఎథెరోస్క్లెరోసిస్. అధిక రక్తపోటు, డయాబెటీస్, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఇలాంటి వాటి వల్ల ఈ ఎథెరోస్క్లెరోసిస్ వస్తుంది. ఎథెరోస్క్లెరోసిస్ వల్ల పక్షవాతం వస్తుంది. జాగ్రత్తగా గమనిస్తున్నారుగా. ఇక రెండోది, గుండె స్పందన ఒకవేళ అపక్రమంగా మారిందనుకోండి, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇలా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉండటం మరొక కారణం పక్షవాతానికి. దీనికి పక్షవాతానికి ఏమిటి సంబంధం అంటే, దీంతో అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో రక్తం లోపల ఉండేటువంటి కణాలు ఒత్తిడికి లోనవుతాయి, ముద్దలు తయారవుతాయి, పక్షవాతం వస్తుంది. ఇక తర్వాత కారణం ఏంటంటే గుండె కవాటాలు దెబ్బతింటాం. దీనివల్ల కూడా ఈ పక్షవాతం వస్తుంది. అంటే గుండె పై గదుల్ని కింద గదుల్ని వేరుపరుస్తూ గేట్ల మాదిరిగా కవాటాలు ఉంటాయి, వాల్వులు అంటారు వీటిని. ఇవి ఒకవేళ దెబ్బతిన్నాయనుకోండి, ఇలా దెబ్బతినటం వల్ల కానీ లేదా పూర్తిగా ఇవి తెరుచుకోలేకపోతున్నాయి అనుకోండి, అప్పుడు కానీ లేకపోతే కృత్రిమంగా వాల్వులు అమరుస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కానీ వీటి ద్వారా ప్రయాణం చేసే ఈ రక్తం ఒత్తిడికి గురవుతుంది. దీంతో రక్తంలో గడ్డలు తయారవుతాయి. ఇదొకటి. ఇక 4వ కారణం ఏంటంటే గుండె కవాటాలకి ఇన్ఫెక్షన్ సోకి ఎండోకార్డైటిస్ అనేది ప్రాప్తించడం. ఇలా ఎండోకార్డైటిస్ ప్రాప్తించిన సందర్భాల్లో కూడా ఇస్కీమియా వచ్చి రక్తపు గడ్డ తయారయ్యి పక్షవాతం వస్తూ ఉంటుంది. ఎలాగా అంటే దీనివల్ల కవాటాల పనితీరు దెబ్బతింటుంది ఎండోకార్డైటిస్ వల్ల. దీంతో రక్తంలో కదుపులు తయారవుతాయి, పక్షవాతం వస్తుంది. ఇక 5వ కారణం, గుండె కుడి ఎడమల వాటాన్ని వేరుపరిచే గోడలో జన్మతః
రంధ్రం ఉండటం. దీన్ని వైద్య పరిభాషలో ఫొరామిన్ ఓవేల్ అంటారు. అంటే దానంతటా ఇది పూడుకుపోవాలి. పూడుకుపోకుండా పుట్టిన తర్వాత తెరుచుకొని ఉందనుకోండి, అప్పుడు ఈ పక్షవాతం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దీనివల్ల రక్తం చిక్కదనంలో మార్పులు వస్తాయి. ఇక ఆరో కారణం రక్తం గడ్డగట్టే విధానాన్ని దెబ్బతీసే వ్యాధులు ఉండటం. వీటి వల్ల రక్తం సరైన కారణం లేకుండా గడ్డగడుతూ ఉంటుంది, పక్షవాతం వస్తుంది. ఇక ఏడో కారణం రక్తనాళాలు వ్యాధిగ్రస్తమై వాస్కులైటిస్ రావటం అనేది ఒకటి ముఖ్యమైన కారణం. దీంతో ఏం జరుగుతుంది, రక్త ప్రవాహంలో మార్పు చోటు చేసుకుంటుంది, రక్తం మేట వేస్తుంది, ముద్దగా తయారవుతుంది, పక్షవాతం వస్తుంది. ఇక ఎనిమిదో కారణం గుండె ఖండాలకి రక్త సరఫరా నిలిచిపోవటం వల్ల గుండెపోటు రావటం, అంటే హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే గుండె ఖండాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల వస్తుంది. కాబట్టి దీంతో ఎగువన కూడా రక్తపు పెళ్ళలు తయారవుతాయి, అంటే మెదడులో తయారవుతాయి, పక్షవాతం వచ్చేస్తుంది. ఇక రక్తపోటు ప్రమాదకర స్థాయిలో తగ్గటం వల్ల కూడా మెదడుకి రక్త ప్రవాహం అనేది తగ్గుతుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన లక్షణమే. ఇది కూడా ఇస్కీమియా కారణమే. అంటే రక్తపోటు మామూలుగా ఉండాలి, ప్రెషర్ ఉండాలి. ప్రమాదకర స్థాయిలో తగ్గిందనుకోండి, అప్పుడు కూడా మెదడుకి రక్త ప్రవాహం తగ్గుతుంది. రక్తనాళాలు సన్నగా తయారైనా, లేకపోతే వ్యాధిగ్రస్తమైనా, లేకపోతే గుండెపోటు వచ్చినా, లేకపోతే రక్తస్రావం జరిగి ఎక్కువ మొత్తాల్లో రక్తాన్ని కోల్పోయినా, తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడినా, ఇలాంటి అన్ని కారణాల వల్ల ఈ రక్తపోటు పడిపోతుంది. దీంతో ఈ పక్షవాతం అనేది వస్తుంది, ఎందుకంటే బ్లడ్ వెజల్స్ నేరోగా అయ్యాయి కాబట్టి. ఇక కొన్ని రకాల శస్త్రచికిత్సలు ఉంటాయి. వీటి తర్వాత అలాగే యాంజియోప్లాస్టీ, ఇలాగ కొన్ని చికిత్సా ప్రక్రియల తర్వాత రక్తంలో గడ్డలు తయారయ్యి మెదడులో అడ్డుకుపోయి అప్పుడు పక్షవాతం రావచ్చు. ఇదంతా ఇస్కీమియా గురించి, అంటే రక్తనాళం నేరోగా తయారవటం, అలాగే తయారవటం వల్ల రక్తపు గడ్డ తయారవటం, రక్తపు గడ్డ వల్ల పక్షవాతం రావటం గురించి. ఇక రెండో తరహా పక్షవాతం అని అనుకున్నామే హెమరేజిక్ స్ట్రోక్. దీని గురించి కూడా మీరు కాస్త తెలుసుకోవాలి. మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు ఈ హెమరేజిక్ స్ట్రోక్ అనేది సంభవిస్తూ ఉంటుంది, అంటే బ్లీడింగ్ అయినప్పుడు వస్తుంది. మొత్తం స్ట్రోక్స్ కేసుల్లో ఈ హెమరేజిక్ రకానికి చెందినవి 20% వరకు ఉంటాయి. మెదడు అంతర్గత కణజాలంలో రక్తస్రావం అయినప్పుడు ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ అంటారు. ఇంట్రా అంటే లోపల, సెరిబ్రల్ అంటే మెదడు, హెమరేజ్ అంటే బ్లీడింగ్ అవ్వటం. కాబట్టి ఇలాగ రక్తస్రావం అయినప్పుడు ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ అంటారు. సాధారణంగా దీర్ఘకాలపు రక్తపోటు వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఎక్కువ కాలం నుంచి మీకు ఈ బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, ఇది వస్తుంది. ఇక మెదడుని చుట్టూ ఉండేటటువంటి పొరల మధ్య రక్తస్రావం అయిందనుకోండి, అప్పుడు దాన్ని వైద్య పరిభాషలో సబ్ ఎరెక్నాయిడ్ హెమరేజ్ అంటారు. రక్తనాళాల గోడలు చీరుకుపోవటం వల్ల కానీ, అంటే ఎన్యూరిజం వల్ల కానీ, లేకపోతే హఠాత్తుగా రక్తపోటు అనియతంగా పెరగటం వల్ల కానీ ఈ రకమైన హెమరేజిక్ స్ట్రోక్ అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇక ఇతర రకాల కారణాల వల్ల కూడా ఈ హెమరేజిక్ స్ట్రోక్ రావచ్చు. వీటిని మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఉదాహరణకు మొదటి కారణం రక్తనాళాలు ఇన్ఫ్లమేషన్కి గురవటం. ఎప్పుడు జరుగుతుంది ఇలాగా? సిఫిలిస్ వల్ల కానీ, క్షయవ్యాధులు కానీ, ఇలాంటి వ్యాధుల్లో సాధారణంగా రక్తనాళాలు ఇన్ఫ్లమేషన్కి గురవుతాయి. గురయ్యాయి కాబట్టి హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. ఇక రెండో కారణం రక్తం గడ్డగట్టే ప్రక్రియను మార్చే వ్యాధులు ఉండటం. ఎలాంటివి? ఉదాహరణకు హీమోఫీలియా. ఇలాంటి వ్యాధుల్లో రక్తం నిర్ణీత సమయానికి గడ్డగట్టదు. దీంతో ఈ రక్తస్రావానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక తర్వాత కారణం హెమరేజిక్ స్ట్రోక్కి మెడకి లేదా తలకి దెబ్బ తగలటం. అంటే ఈ దెబ్బ వల్ల ఏం జరుగుతుంది? అంతర్గతంగా రక్తనాళాలు చుట్లుతాయి, రక్తస్రావం అవుతుంది, దీంతో పక్షవాతం వస్తుంది. ఇక ఈ హెమరేజిక్ స్ట్రోక్కి నాలుగో కారణం మెడ, అలాగే మెదడు, ఇలాంటి భాగాల్లో క్యాన్సర్ చికిత్స నిమిత్తం రేడియేషన్ ఇవ్వటం. ఈ రేడియేషన్ వల్ల కూడా రక్తనాళాలు చెట్లుపోతాయి, దెబ్బతింటాయి. ఆ తర్వాత కాలంలో ఈవెన్చువల్గా ఈ హెమరేజిక్ స్ట్రోక్ అనేది వస్తుంది. సరే, పెద్ద పెద్ద పదాలు వాడాం. పక్షవాతం అన్నాం, పెరాలసిస్ అన్నాం, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అన్నాము, ఇలాగా రకరకాల పదాలు వాడాం కదా. అసలు ఈ పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక సామాన్యుడిగా ఈ లక్షణాన్ని మీరు తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడు మీరు అప్రమత్తం అవ్వచ్చు.
స్ట్రోక్ అనేది ప్రాప్తించబోయే ముందు కొన్ని లక్షణాలు హఠాత్తుగా మొదలవుతాయి. వీటి మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రతి వాళ్ళకి ఉండాలి. అంటే మీకు పక్షవాతం ఉండకపోవచ్చు, కానీ లక్షణాల మీద అవగాహన ఉండాలి. ఉదాహరణకు మొదటి లక్షణం, శరీరంలో ఏదో ఒక పక్క తిమ్మిరిగా అనిపిస్తుంది, మొద్దుబారినట్టు అనిపిస్తుంది. అలాగే కాళ్ళు, చేతులు, ముఖం ఇలాంటి భాగాల మీద ఆధీనం తప్పుతుంది. ఇక రెండో ప్రధాన లక్షణం, ఒక కంటిలో కానీ 2 కళ్ళలో కానీ దృష్టికి సంబంధించినటువంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. చూపు మసకబారుతుంది, స్పష్టత కోల్పోతుంది, దృశ్యాలు 2గా కనిపిస్తాయి, చూపు కోల్పోతుంది. ఇలాగా వీటిలో ఏదైనా జరగవచ్చు. ఇక తర్వాత ముఖ్యమైన లక్షణం అయోమయం ఆవహించటం, మాట్లాడటం కానీ, ఎదుటివాళ్ళు మాట్లాడే మాటలను అర్థం చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా కష్టం అవుతాయి. ఇక తర్వాత లక్షణం సక్రమంగా తిన్నగా నడవలేకపోవటం. అంటే ఇలా స్ట్రెయిట్గా నడవటం అనేది దుస్సాధ్యం అవుతుంది. అంటే తూలుతున్నట్లుగా, సమతుల్యత కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటి మధ్య సమన్వయం లోపించినట్లు అనిపిస్తుంది. ఇక తర్వాత లక్షణం తీవ్రస్థాయి తలపోటు ఉండటం. ఇది ఒక ముఖ్యమైన లక్షణం. ఈ రక్తనాళం అడ్డుకుపోవటం వల్ల వచ్చిన స్ట్రోక్ లక్షణాలకి, రక్తనాళం బద్దలవటం వల్ల వచ్చిన స్ట్రోక్ లక్షణాలకి కొంత తేడా ఉంటుంది. ఈ తేడాను కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఈ స్ట్రోక్ అనేది రక్తనాళం అడ్డుకుపోవటం వల్ల వచ్చిందా, లేకపోతే రక్తనాళం బద్దలవటం వల్ల హెమరేజ్ వల్ల వచ్చిందా అనేది తెలుస్తుంది. ఈ లక్షణాలలో లైట్ వేరియేషన్ ఉంటుంది. ఇది కూడా తెలుసుకోవాలి. ఈ రక్తపు గడ్డ తయారైన ప్రాంతాన్ని బట్టి, రక్తస్రావం జరిగిన తీవ్రతను బట్టి ఈ లక్షణాల తీరులో మార్పు అనేది ఉంటుంది. ఎలాంటి మార్పు తెలుసుకుందాం. మెదడులో ఒక పక్క రక్తనాళంలో అడ్డంకి ఏర్పడింది అనుకోండి. అంటే ఏదో ఒక పక్కన రక్తనాళంలో అడ్డంకి ఏర్పడింది. ఇలా ఏర్పడినప్పుడు రెండో పక్క శరీరం చచ్చుబడుతుంది. అంటే కుడివైపు మెదడులో ఈ రక్తనాళం అడ్డుకుపోయింది అనుకోండి, ఎడమవైపు కాలు, చెయ్యి, ఇలాగ కాళ్ళు చేతుల మీద ఆధీనం పోతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇది అడ్డుకుపోవటం గురించి. ఇక మెదడులో రక్తస్రావం అయిందనుకోండి, ఇలాగ రక్తస్రావం అయినప్పుడు కూడా ఈ లక్షణాలే కనిపిస్తాయి. కాకపోతే ఈ రక్తస్రావపు స్థితిని తెలియజెప్పే మరికొన్ని అంశాల్లో కొన్ని లక్షణాలుగా కనిపిస్తాయి. అంటే ఇలా హెమరేజిక్ స్ట్రోక్లో కొన్ని అదనంగా కనిపిస్తాయి. ఎలాంటివి అంటే మెదడులో ఎక్కువ స్థాయిలో ఒత్తిడి ఏర్పడింది అంటానికి గుర్తుగా తీవ్రంగా తలనొప్పి వస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. మామూలుగా చచ్చుబడితే అది అడ్డంకి వల్ల అనే అర్థం. అలా కాకుండా చచ్చుబట్టంతో పాటు తీవ్రంగా హెడేక్ ఉందనుకోండి, అప్పుడు అది హెమరేజ్ వల్ల అయింది అని మీరు అనుకోవాలి. అలాగే వాంతులు అవుతాయి ఇలాగ హెమరేజ్ అయినప్పుడు, అంటే రక్తస్రావం అయినప్పుడు. లేకపోతే వికారంగా వాంతి రాబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ మెడకండాలు ఉంటాయే, ఇవి బిగుసుకుపోతాయి. అలాగే కళ్ళు తిరుగుతాయి హెమరేజ్ అయినప్పుడు. అలాగే మూర్ఛలు వస్తాయి, అసహనంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి తెలివి తప్పి పడిపోతారు కూడా. కాబట్టి తెలివి తప్పి పడిపోవటము, అలాగే కళ్ళు తిరగటం, వాంతులు అవ్వటం, విపరీతమైన తలపోటు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అది మెదడులో రక్తస్రావం అవటం వల్ల వచ్చిన పెరాలసిస్ అని మీరు ప్రాథమికంగా అనుమానించాలి. కాబట్టి ఇది ముఖ్యం. అలాగే ఈ స్ట్రోక్ లక్షణాలు అనేవి దశల వారీగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అంశం మీద కూడా మీకు అవగాహన ఉండాలి. అంటే లక్షణాలు హఠాత్తుగా సంభవించవచ్చు, లేకపోతే క్రమంగా కనిపించవచ్చు. పక్షపాతం ఏర్పడటానికి కొన్ని నిమిషాల నుంచి కొన్ని రోజుల వరకు పట్టచ్చు. ఉదాహరణకి మెదడులో పెద్ద గడ్డ తయారైందనుకోండి, భారీ స్థాయిలో రక్తస్రావం అయిందనుకోండి, అప్పుడు లక్షణాలు హఠాత్తుగా కొన్ని సెకండ్లోనే బయటపడతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు కాదు, ఇలా జరగలేదు. రక్తనాళం సన్నగా తయారయ్యి మెదడుకి రక్త సరఫరా తగ్గుతూ ఉంది అనుకోండి, అప్పుడు లక్షణాలు కనిపించడానికి కొంత సమయం తీసుకుంటుంది. వ్యాధి సంపూర్ణ రూపం సంతరించుకోవడానికి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలు అవసరం అవుతాయి. ఇలాగా నేరో అయినప్పుడు, ఇస్కీమియా ఉన్నప్పుడు. ఇక మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. చిన్న స్ట్రోకులు వరుసగా ఏర్పడుతున్నాయనుకోండి, అప్పుడు ఈ లక్షణాలు క్రమక్రమంగా సమయం గడిచే కొద్దీ వస్తాయి.
ఆలోచించగలిగే శక్తి, నిర్ణయాలు తీసుకునే విధానం, ప్రవర్తన, అలాగే సమతూకాన్ని ప్రదర్శించే విధానం, నడిచే పద్ధతి, వీటన్నిటిలో కూడా రోజులు గడిచే కొద్దీ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటిని చాలామంది గుర్తించరు. ఏదో ఏజ్ రీత్యా, వయసు రీత్యా చోటు చేసుకునే మార్పు అనుకుంటూ ఉంటారు, అశ్రద్ధ చేస్తారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత, ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీరు తప్పనిసరిగా వీటన్నిటి మీద అవగాహన ఏర్పరచుకోవాలి. అయితే ఒక వ్యాధిగ్రస్తుడిగా, ఒక బాధితుడిగా, లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మీకు అదనపు సమాచారం కూడా తెలిసి ఉండాలి. అప్పుడు మీకు మీరు కానీ ఇతరులకు కానీ సహాయపడతారు. అసలు ఈ స్ట్రోక్, ఈ పక్షవాతం ఎలా ప్రాప్తిస్తుంది, విధి విధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. మెదడు కణ సముదాయానికి ప్రాణవాయువు అందకపోతే మెదడు కణాలు వేగంగా నశించడం మొదలు పెడతాయి. జాగ్రత్తగా వినాలి మీరు. మెదడు కణజాలం ఉంటుంది. ఈ కణజాల సముదాయానికి ప్రాణవాయువు అవసరం. అందలేదనుకోండి ప్రాణవాయువు, అప్పుడు ఏం జరుగుతుంది? మెదడు కణాలు వేగంగా నశించడం మొదలెడతాయి. కేవలం 4 నిమిషాల్లో మెదడు కణాలు మొత్తం జీవరహితం అయిపోతాయి. కాబట్టి ఇలా 4 మినిట్సే టైం ఉంటుంది. దీన్ని నివారించడం కోసం ఏం జరుగుతుంది? శారీరక అత్యవసర యంత్రాంగాలు అనేవి అప్రమత్తం అవుతాయి. అంటే ఇవి సమాయత్తం అవుతాయి. ప్రత్యామ్నాయ పద్ధతిలో ఈ రక్తాన్ని సరఫరా చేయడానికి ఇవి ప్రయత్నం చేస్తాయి. ఉదాహరణకి చుట్టుపక్కల ఉండేటువంటి ధమనులు ఉబ్బిపోతాయి, ఎక్కువ రక్తాన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఒకవేళ కెరోటిడ్ ధమని ఇలాగా ఈ పెద్ద నాళంలో అడ్డంకి ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఈ చిన్న రక్తనాళాలు వ్యాకోచం చెందిన ఉబ్బిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అసలు సమస్య ఇక్కడే ఉంది, ఇక్కడే అడ్డుపోయింది. అప్పుడు ఇక పక్షవాతం అనివార్యం అయిపోతుంది. మెదడులో కుడివైపు దెబ్బతిందనుకోండి, అప్పుడు ఎడంవైపు శరీరం చచ్చుపడుతుంది. పారగతి అని ఒక సిస్టమ్ ఉంది, క్రాసింగ్ ఓవర్. ఈ అమరిక వల్ల మెదడు నుంచి బయలుదేరినటువంటి ఈ నాడులు శరీరంలో స్వపక్షాన్ని కాకుండా రెండో పక్షాన్ని చేరుకుంటాయి. చేరుకోవటం వల్ల ఇలా జరుగుతుంది. అంటే కుడివైపు దెబ్బతింటే ఎడమవైపు చచ్చుపడుతుంది. ఎందుకు ఇలాగా అంటే సేఫ్టీ, ప్రికాషన్. ఇక ఈ పక్షవాతం వచ్చిన తర్వాత మొదటి 2 లేదా 3 నెలల్లో వేగంగా తిరిగి కోలుకుంటారు సరైనటువంటి ఆయుర్వేద చికిత్సలతో. నడవగలిగేటటువంటి శక్తి మొదటి 6 వారాల్లో తిరిగి వచ్చేస్తుంది. అయితే మాట ఇలాంటివి తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. ఏడాది వరకు కోలుకుంటూనే ఉంటారు. అయితే ఇదంతా ఎప్పుడు? వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే. ఏడాది గడిచిందనుకోండి, అప్పుడు ఇక పూర్తిగా కోలుకోవటం అనేది చెప్పలేం. కానీ ఏడాది లోపు కనుక మనం ప్రయత్నం చేస్తే, మంచి ట్రీట్మెంట్ ఇస్తే కోలుకుంటారు. కుంగుబాటు, నిమోనియా ఇలాంటి సమస్యలు ఈ పక్షవాతాన్ని అనుబంధించి కలుగుతూ ఉంటాయి. డిప్రెషన్ రావచ్చు, నిమోనియా రావచ్చు. వీటిని తగ్గించడం కూడా చికిత్సలో చాలా కీలకం. పక్షవాతంలో ప్రధాన లక్షణాలతో పాటు కొన్ని అనుబంధ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి మీద కూడా అవగాహన ఉండాలి. రోజువారీగా చేసే పనుల్లో ఆలస్యం చోటు చేసుకుంటుంది. అంటే వేగంగా చేయలేరు, నిర్ణయం తీసుకోలేరు, డెసిషన్ మేకింగ్ కష్టం అవుతుంది, భావోద్వేగాల్ని నియంత్రించుకోలేరు. ఎవరన్నా మీ తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి, బొటబొట ఏడ్ చేస్తారు మీరు. అంటే ఈ ఫీలింగ్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఇక యథార్థ జ్ఞానాన్ని యథాతథంగా గ్రహించలేరు. మీ ఇంట్లో వాళ్ళు ఎంత రుచిగా కూర వండినప్పటికీ కూడా మీకు ఆ కూర రుచి లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే యథార్థ జ్ఞానాన్ని యథాతథంగా మీరు గ్రహించలేరు పక్షవాతం వచ్చినప్పుడు. దూరం కానీ, పరిమాణం కానీ, వేగం కానీ, ఆకారం, ఆకృతి ఇలాంటి వాటిని పోల్చుకోలేరు. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. వ్యాధి ప్రభావానికి లోనైన భాగాన్ని గమనించలేరు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సమస్యాత్మకంగా పరిణమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని తగిన రీతిలో ఉపశమనాన్ని కలిగించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులుగా. ఇక ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఉపశయాలు, అనూపశయాలు వీటి మీద అవగాహన ఉండాలి. అంటే ఈ పక్షవాతం వచ్చే అవకాశాన్ని తీవ్రతరం చేసే కొన్ని అంశాలు ఉంటాయి. వీటిని తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఈ పక్షవాతాన్ని నివారించగలిగే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యాధికి కూడా నిజానికి కొన్ని రిస్కులు ఉంటాయి. వీటి కారణంగా, ఈ రిస్కుల కారణంగా వ్యాధి స్వరూపం మారుతూ ఉంటుంది. ఉపశయాల వల్ల వ్యాధి త్వరగా తగ్గితే
అనుపశయాల వల్ల వ్యాధి సంక్లిష్టంగా తయారవుతుంది. రావటం మీ చేతుల్లో లేదు, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు సక్రమంగా కంట్రోల్ చేసుకుంటే త్వరగా దీని నుంచి బయటపడతారు. దీన్ని ఉపశయాలు అంటారు. లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే వాటి అనుపశయాలు అంటారు. దీంతో వ్యాధి సంక్లిష్టంగా తయారవుతుంది. స్ట్రోక్ అనే దాని విషయంలో మార్చుకోగలిగిన రిస్కులు ఉంటాయి, మార్చలేని రిస్కులు ఉంటాయి. మార్చుకోగలిగినటువంటి రిస్కులు తెలుసుకున్నారనుకోండి, వ్యాధిని నివారించుకోవచ్చు, త్వరగా తగ్గించుకోవచ్చు. కాబట్టి వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మార్చుకోగలిగే రిస్కులను తెలుసుకుందాం. అధిక రక్తపోటు ఒక రిస్క్, అంటే హై బ్లడ్ ప్రెషర్. స్ట్రోక్కి దారితీసే ప్రధాన కారణాల్లో ఈ అధిక రక్తపోటు ముఖ్యమైనది. ముఖ్యంగా వయస్సు మీరిన వాళ్ళల్లో ఈ రక్తపోటు నియంత్రణలో లేదనుకోండి, పక్షవాతం వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఏం చేయాలి దీనికి అంటే ఉప్పు వాడకాన్ని తగ్గించుకోండి. అలాగే వైద్య సలహాతో సర్పగంధ ఇలాంటి మూలికల్ని రోజువారీగా వాడుకుంటూ ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఇక మధుమేహం, ఇది ఒక రిస్క్, డయాబెటీస్. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 25% మంది స్ట్రోక్తో మరణిస్తూ ఉన్నారు. ఇది అధ్యయనాలు చెప్తున్నాయి. ఎందుకు ఇలాగా అంటే మధుమేహంలో రక్తనాళాలు వ్యాధిగ్రస్తం అవుతాయి కాబట్టి స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. మధుమేహాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. కాబట్టి నియంత్రించుకోవడం ద్వారా స్ట్రోక్ విపత్తు నుంచి మీరు తప్పించుకోవచ్చు. మధునాశిని, బీజసారం, మేథిక, వట, కారవేల్లకం ఇలాగ చక్కని మూలికలు ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తాయి. కాబట్టి వీటిని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇక అధిక కొలెస్ట్రాల్ మరొక రిస్క్. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు రక్తనాళాల గోడలు గట్టిపడతాయి, సంకోచ వ్యాకోచాలు తగ్గిపోతాయి. దీంతో రక్తపు పెళ్ళలు తయారవుతాయి, స్ట్రోక్ని కలిగిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలి అంటే లసున, గుగ్గులు ఇలాంటి వాటిని వైద్య సలహాతో వాడుకోవాలి. అప్పుడు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటే పక్షవాతం వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఇక తర్వాత రిస్క్ గుండె జబ్బులు. గుండె కండరాలకి రక్త సరఫరా తగ్గిందనుకోండి, అప్పుడు దాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. అలాగే గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయనుకోండి, వాల్వులార్ డిసీజెస్ అంటారు. ఇలాంటివి స్ట్రోక్ని కలిగించే అవకాశం ఉంది. వీటిని తగ్గించుకోవడం కూడా ముఖ్యం. ఇలా తగ్గించుకుంటే స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఇక తర్వాత తీవ్రతరం చేసే అంశం ధూమపానం, అంటే సిగరెట్ స్మోకింగ్. సిగరెట్ వల్ల ఏం జరుగుతుంది, రక్తనాళాలు గట్టిపడతాయి, బిరుసెక్కుతాయి. దీంతో స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. ఇక తర్వాత ముఖ్యమైన అంశం అలవాట్లు, అంటే అచేతనమైన జీవనశైలి, వ్యాయామరహితమైనటువంటి జీవితం, అలాగే ఎక్కువ క్యాలరీలు ఉండేటువంటి కొవ్వు పదార్థాలు తినటం, పుట్టు లేకుండా రిఫైన్ చేసిన మైదా పిండిని ఇలా పిండి పదార్థాలను తింటూ ఉండటం, అలాగే మద్యాన్ని తీసుకోవటం, అలాగే కొకైన్ ఇలాంటి మత్తు పదార్థాలకి బానిస అవటం, ఇలాంటివన్నీ కూడా స్ట్రోక్ రిస్క్ని పెంచుతాయి. ఇక తర్వాత రిస్కు యథేచ్ఛగా మందులు వాడటం, ముఖ్యంగా సంతాన నిరోధక మాత్రల వల్ల కానీ, రక్తాన్ని గడ్డ కట్టనివ్వకుండా నిరోధించే నిమిత్తం వాడే యాంటీ కోయాగులెంట్స్ వల్ల కానీ, స్టీరాయిడ్స్ వల్ల కానీ, అలాగే రజో నివృత్తి అనంతరం తీసుకునే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ వల్ల కానీ ఈ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఈ మందుల వాడకం అనేది కూడా ఒక రిస్కే. కాబట్టి దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ మార్చుకోగలిగే రిస్కులు. అయితే మీ చేతుల్లో లేని రిస్కులు కొన్ని ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు వయస్సు మార్చలేని రిస్క్. వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఈ వయసుని ఎలాగో అడ్డుకోలేం. కాబట్టి వయసు పెరిగే కొద్దీ ఇతర రిస్కులను తగ్గించుకోవాలి. అంటే స్మోకింగ్, ఆల్కహాలు, అలాగే ఎక్కువ పదార్థాలు తినడం, ఇలాంటి వాటిని తగ్గించుకోవాలి. ఇక మరొక మార్చలేని రిస్క్ ఏంటంటే స్త్రీ పురుష భేదం. అంటే 75 ఏళ్ల లోపున్న వాళ్ళల్లో మహిళల కంటే పురుషుల్లో స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ. అయితే మొత్తంగా కనుక చూస్తే స్ట్రోక్తో మరణించే వాళ్ళలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక మార్చలేని రిస్క్ ఏంటంటే వంశపారపర్యత. అంటే
అంటే మీరు ఫలానా కుటుంబంలో పుట్టాలని, లేకపోతే మీరు ఫలానా వంశంలో జన్మించాలని మీరు అనుకోలేదు, మీరు పుట్టేశారు. ఇది మార్చలేని రిస్క్, కానీ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇంతకు ముందు స్ట్రోక్ కానీ, లేకపోతే తాత్కాలిక స్ట్రోక్ అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ కానీ వచ్చి ఉంటే మీరు జాగ్రత్త పడాలి. మీకే రాసిన పనుల మీ ఫ్యామిలీలో ఎవరికి వచ్చినా మీరు జాగ్రత్త పడాలి. ఇక మరొక రిస్క్ ఏంటంటే మీకే పూర్వపు స్ట్రోక్ ఇతివృత్తం ఉండటం. అంటే ఇంతకు మునుపు 1 లేదా 2 సార్లు మీకు స్ట్రోక్ కానీ లేదా తాత్కాలిక స్ట్రోక్ కానీ వచ్చిందనుకోండి, అంటే తాత్కాలికంగా కళ్ళు తిరగటం ఇలాంటివి, అప్పుడు మీకు తిరిగి ఈసారి పెద్ద స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో అన్ని జాగ్రత్తలు జీవితాంతం తీసుకుంటూనే ఉండాలి. అంటే స్మోకింగ్, ఇలాగా ఉప్పు వాడకం, ఇలాగా అన్ని రిస్కుల్ని నియంత్రణలో ఉంచుకోవాలి. సరే, ఈ స్ట్రోక్ అంటున్నాం, ఇది వచ్చేసింది. అయితే వైద్యులుగా మేము ఎలాంటి పరీక్షలు చేస్తాం, మాకు ఎలాంటి పరీక్షల వల్ల సమాచారం లభిస్తుంది అనేది కూడా బాధితులుగా మీరు తెలుసుకోవాలి. స్ట్రోక్ సంభవించిన విధానాన్ని అనుసరించి చికిత్స మారుతూ ఉంటుంది. కాబట్టి స్ట్రోక్ మెదడులో రక్తనాళం అడ్డుకుపోవటం వల్ల వచ్చిందా, లేకపోతే రక్తస్రావం వల్ల వచ్చిందా అనేది తెలుసుకోవటం అవసరం. దీనికి మేము ఈ ఇన్వెస్టిగేషన్స్ మీద ఆధారపడతాం. మెదడులో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇలా తెలుసుకోవటానికి సిటీ స్కాన్ పరీక్ష కానీ, లేకపోతే ఎంఆర్ఐ పరీక్ష కానీ ఉపయోగపడతాయి. ఇవే కాదు, గుండె పనితీరుని అంచనా వేయటం అవసరం. దీనికి ఈసీజీ పరీక్ష, అలాగే రక్త పరీక్ష సిబిపి, అలాగే షుగర్ పరీక్ష, పొటాషియం ఇలాంటివి ఎంత ఉన్నాయో తెలుసుకునే ఎలక్ట్రోలైట్ పరీక్ష, అలాగే కాలేయం మూత్రపిండాల పనితీరుని తెలుసుకునే పరీక్షలు, రక్తం గడ్డగట్టడానికి తీసుకునే సమయాన్ని తెలుసుకునేటటువంటి ప్రోత్రాంబిన్ పరీక్షలు, ఇలాంటివన్నీ అవసరం అవుతాయి. ఒక్కోసారి ఈ కపాలం ఉంటుందే, దీని అడుగు భాగంలో రక్తనాళాల స్థితిని తెలుసుకోవడం అవసరం. కాబట్టి అప్పుడేం చేస్తాము, కెరోటిడ్ డాప్లర్ టెస్ట్ అనేది చేయిస్తూ ఉంటాం. దీంతో ఈ అడుగు భాగంలో రక్తనాళాల స్థితి తెలుస్తుంది. సరే, ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఒకవేళ ఈ పెరాలసిస్ ఉందనుకోండి మీకు, దీనికి చక్కని ఆయుర్వేద చికిత్స ఉంది, చికిత్సా వ్యూహం ఉంది. దీన్ని తెలుసుకుందాం. స్ట్రోక్ చికిత్సని 2 అంచెలుగా విభజించవచ్చు. సత్వరమే ఇమ్మీడియట్గా చేయాల్సిన అత్యవసర చికిత్స మొదటిది. ఇక వ్యాధి మిగిల్చిన అవశేషాలు ఉంటాయి, ఈ అవశేష లక్షణాలు ఉంటాయి. వీటిని తగ్గించడానికి, త్వరగా సాధారణ జీవితాన్ని పునఃస్థాపించడానికి చేసే చికిత్స అనేది రెండోది. ఇలాగా ఈ ట్రీట్మెంట్ ప్లాన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకవేళ రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల స్ట్రోక్ వచ్చిందనుకోండి, అప్పుడు సాధారణంగా ఆ పరిస్థితులను బట్టి హృదయార్ణవ రసం, హరితక్యాది చూర్ణం, పుష్కరమూల చూర్ణం, కళ్యాణ సుందర రసం, విశ్వేశ్వర రసం, ప్రభాకర వట్టి, చింతామణి రసం, అర్జునారిష్టం, ఉసీరాశ్వం, రోహితకారిష్టం ఇలాంటివి ఇస్తూ ఉంటాం. మూర్ఛలు, డయాబెటీస్, జ్వరం ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటికి చికిత్స చేయటం అవసరం. ఇక ఇస్కీమిక్ స్ట్రోక్, దీంట్లో రక్తపోటుని తగ్గించడం ముఖ్యం కాదు. ప్రత్యామ్నాయ రక్షణ చర్యలో భాగంగా ఇది సహజంగానే జరుగుతుంది. అంటే ముందు రక్తపోటు పెరిగినా తర్వాత సహజంగా తగ్గిపోతుంది, ఎందుకంటే ఇస్కీమియా అంటే నేరో అయింది కాబట్టి. అయితే 220/120 అంటే 220/120 కంటే మించి రక్తపోటు ఉంటే మాత్రం దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇస్కీమిక్ స్ట్రోక్లో బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం అనేది అంత ముఖ్యం కాదు, ఈ క్లాట్ని కరిగించడం ముఖ్యం. ఇక రెండో తరహా అనుకున్నాం కదా, మెదడులో రక్తస్రావం జరగటం. ఇలాగ రక్తస్రావం జరగటం వల్ల స్ట్రోక్ వస్తే రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. మెదడులో బాగా ప్రెషర్ ఉంటుంది, ఈ ఒత్తిడిని తగ్గించాలి. ఈ రకం దాంట్లో మాత్రం రక్తపోటుని నియంత్రించడం అనేది కీలకం. అంటే హెమరేజిక్ స్ట్రోక్లో ఈ బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం అనేది మెయిన్ స్టే అవుతుంది. ఈ రక్తస్రావాన్ని ఎలా ఆపాలి? సాధారణంగా బోలపర్పటి, స్వర్ణగైరికం, అలాగే శ్వేతాంజన భస్మం, లోధ్రాది చూర్ణం, చంద్రకళారసం, సర్పగంధ చూర్ణం ఇలాంటివి ఇస్తూ ఉంటాం. ఇదంతా అత్యవసర స్థితి గురించి. అత్యవసర స్థితి నుంచి గట్టెక్కిన తర్వాత ఇక తదుపరి స్ట్రోక్ అనేది ప్రాప్తించకూడదు. అంటే ఫర్దర్గా మళ్ళీ స్ట్రోక్ రాకూడదు. ఇలా రాకుండా ఉండటానికి, అలాగే ఇతర ఇక్కట్లను నిరోధించడానికి చికిత్స చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఎక్కువ రక్తపోటు ఉందనుకోండి, అప్పుడు సర్పగంధ గనబట్టి, అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉందనుకోండి, నౌక గుగ్గులు, మేదోహార విడంగాది లోహం ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటాం. ఒకవేళ షుగర్ ఉందనుకోండి,
శిలాజిత్వాది బట్టి నిశామ్లక్యాచూర్ణం ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటాం. ఇదంతా చికిత్సా వ్యూహం గురించి. అయితే మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఒక చక్కని ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికి బీటలు వారాయనుకోండి, మరమ్మతు చేస్తాం, కానీ మరమ్మత్తే. అసలు బీటలు వారకుండా నివారించుకోవటం ముఖ్యం. అలాగే పక్షవాతం రాకుండా నివారించుకోవటం ముఖ్యం. ఈ నివారణ పద్ధతులని తెలుసుకుందాం. అధిక రక్తపోటు, మధుమేహం ఇలాంటి వాటిని వచ్చాయేమో తెలుసుకుంటూ ఉండటం అవసరం. కాబట్టి మీకు తెలియదు, ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్, రక్తపోటు కానీ డయాబెటీస్ కానీ. కాబట్టి నాకు రాబోయిందా షుగర్ అనుకుంటారు, కానీ వస్తుంది. కాబట్టి ఇవి ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవటం అవసరం. అయితే మీకు ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్గా మీరు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటే తెలుస్తుంది. ఇక రోజువారీగా వ్యాయామం చేస్తూ ఉండాలి. రోజుకి కనీసం అరగంట పాటు వ్యాయామం చేయగలిగితే మంచిది. ఆయుర్వేదం అర్ధశక్తిగా వ్యాయామం చేయమంటుంది. ఎందుకు అంటే, వ్యాయామం వల్ల గుండె పనితీరు చైతన్యవంతం అవుతుంది. అలాగే అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఇలాంటి నియంత్రణలో ఉంటాయి. ఇక అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తనాళాలు పూడుకుపోవటం ఇలాంటి స్థితుల్ని సరైన చికిత్సతో నియంత్రణలో ఉంచడం అవసరం. స్మోక్ చేసే అలవాటు ఉంటే మానేయండి. అలాగే ఇతరులు వదిలిన సెకండ్ హ్యాండ్ స్మోక్, ఇది కూడా ప్రమాదమే. కాబట్టి పరోక్ష ధూమపానం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక అధిక బరువు లేకుండా ఎత్తుకు తగిన బరువు ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోండి. మంచి పోషకాహారాన్ని తీసుకోండి. కొలెస్ట్రాల్, కొవ్వు ఇలాంటి తక్కువ ఉండే ఆహారాన్ని ఎంచుకొని తీసుకుంటూ ఉండండి. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించేయండి, సాల్ట్ని. పొటాషియం మంచిది, కాబట్టి దీనికోసం కూరగాయలు, పండ్లు వీటిని సమృద్ధిగా తీసుకోండి. అలాగే విటమిన్లు ఉంటాయి, బి, సి, ఈ, రిబోఫ్లేవిన్ ఇలాంటివి ఉండేటువంటి ఆహారాలను బాగా తీసుకోండి. నెలకి ఒకసారి, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే చేపలు తీసుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది పేషెంట్ అడుగుతుంటారు, డాక్టర్ గారు ఎప్పుడన్నా ఆల్కహాల్ తీసుకోవచ్చా, ఒక పెగ్గు తీసుకోవచ్చా, మంచిది అంటారు కదా అంటూ ఉంటారు. మద్యం వల్ల గుండెకు మంచిది అన్న ప్రచారం ఈ మధ్య బాగా జరుగుతుంది. డాక్టర్లే కొంతమంది చెబుతున్నారు అని విన్నాను. అయితే తక్కువ కాలంలో ఎక్కువ మోతాదులో తీసుకునే ఈ మద్యం వల్ల స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఆల్కహాల్ మానేయండి. దీంట్లో అసలు వేరే ఆలోచన లేదు. కొకెయిన్ ఇలాంటి మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉంటే కూడా మానేయండి. దీంతో ఈ రక్తపోటు పెరుగుతుంది, కాబట్టి ఇలాంటి సెడేటివ్స్ వద్దు. ఇక సంతాన నిరోధక మాత్రలు, వీటిని నెలలు, సంవత్సరాల తరబడి వాడటం మంచిది కాదు. అలాగే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ కూడా మంచిది కాదు. వీలైతే ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. ఇక తరచుగా ఫ్లూ ఇలాంటి వైరల్ జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఫ్లూ తర్వాత ఈ పెరాలసిస్ అంటే స్ట్రోక్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నివారణ చర్యలు. ఇలాగా మీరు ముందు నివారణ చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ వ్యాధి మీద అవగాహన ఉండాలి. ఒకవేళ వస్తే అమోఘమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. వీటన్నిటితో తిరిగి మీరు మామూలు సాధారణ జీవితాన్ని గడపచ్చు. ఇది పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.